ఆ పాపాన్ని విడవగలుగుతావు. నువ్వు చెప్పకపోతే పాపం నువ్వు వెలుగు తెలుసునా. సిమెనయ్య గారు చెబుతూ ఉండేవారు. ఆయన ఎందుకంటే ఆయన వెస్ట్ గోదావరి నది సమీపంలో ఉండేవారు. ఆయన ఆకివీడు కనుక ఆయనకి తెలుసు కొన్ని విషయాలు. అరణ్యంలో దొంగలు అంటే పెద్ద పెద్ద చెట్లు కొట్టేసేసి గోదావరి నదిలో పడేస్తారు మూసుకురా లెక్క. అవి వస్తుంటే దిగువన ప్రవాహానికి ఆ నదులు కొట్టుకొస్తూ ఉంటాయి. అవి దిగువ గ్రామాల వారు అక్కడ ఒడ్డు నుండి వాళ్ళు ఏ గ్రామంలో చేస్తారో ఆ గ్రామంలో ఈదుకుంటూ పోయి వాటిని తీసుకొచ్చి ఒడ్డును చేరుస్తారు. ఆ ప్రవాహం నుంచి తప్పించుకుని తెచ్చుకుంటారు. అలా జరుగుతున్నప్పుడు ఒక దినమన్న వెళ్ళారట. ఒక్కో యవనస్తుడు బాగా ఎదగలిగినాడు వెళ్ళి ఆ దొంగను పట్టుకుని ఆ మొద్దును పట్టుకుని లాక్కొస్తున్నాడంట. కానీ ఆ మొద్దు సుడిగుండంలోకి వెళ్తుందట. ఒడ్డు ఉన్న స్నేహితులు కాగేస్తాడు, రై దాన్ని వదిలిపెట్టు, సుడిగుండంలోకి వెళ్తున్నావు, చచ్చిపోతావు, దాన్ని వదిలిపెట్టరా అన్నట. వాడు అంటున్నాడంట, నేను ఎప్పుడో వదిలానురా, కానీ అది నన్ను వదలటం లేదు. నేను వదిలాను, నన్ను వదలటం లేదు. ఏముందా ముద్దు మీద? పిడక ముసిలుంది, అది మొసలి పట్టుకుంది, వదిలిపెడుతున్నా. పాపం నిన్ను పట్టుకుంటుంది, దాన్ని విడిచిపెట్టాలంటే ప్రభువైన క్రీస్తు వారి పాసంలో ప్రార్థన నీకు అవసరమైనది. ఎలాంటి ప్రార్థన? అడుగుడేస్తానన్నాడు, అడుగుతున్నావు, కానీ అది కాదు కావాల్సింది. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇవ్వు. ఏడుస్తుంది అక్కడ, ప్రభువా నన్ను క్షమించు, నేనెంత భయంకరమైన వ్యక్తిని. కుమ్మరిస్తుంది హృదయాన్ని. సహోదరి సహోదరుడా, ఆ ప్రార్థనకి దేవునికి ఇష్టమైనది. ఆ ప్రార్థన చేస్తుండగా ప్రేసలరా ఆయన ఆ ప్రార్థన విన్నాడు. నీవు నీతిమంతునికి మార్చబలను అంటే నువ్వు మంటి గోడకు గచ్చుపోత వేయద్దు దయచేసి. నీ ప్రార్థన నువ్వు ఎక్కడ బలహీనుడిగా ఉన్నావో, ఎక్కడ ఓడిపోయినావో, ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నావో అది నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా ప్రార్థన చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తున్నా అంటే ప్రేసల రాత్రి ప్రార్థన అయిపోయింది. అది నన్ను చాలా ఇప్పుడు కాదు, బహుశా కొన్ని దినముల పాటు అది నా హృదయాన్ని త్రవ్వచ్చు. ఎందుకంటే ఆ సహోదరుడు అడుగుతున్నాడు ప్రార్థన అయిపోయి బయటకు వచ్చేటప్పటికి, అయ్యా ప్రార్థనలు కూడా మెప్పుకోరే ప్రార్థనలు ఉంటాయా? ఏంటండి ఆ ప్రార్థన అన్నారు. ఎవరు చేశారు ఏంటి? నేను అడగలేదు, నాకు అవసరం లేదు, వెళ్ళాను నేను. అయ్యా కొంతకాలం నేర్చుకుంటారు, అందుకని రాత్రి బాగా చేయకుండా ప్రార్థన చెప్పించాను. ప్రార్థనలు నేర్చుకుంటారు, తెలియదు చాలామందికి. అయితే ప్రేసోలడా ఎలాంటి ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన, అది నేను ఏమి నేర్పిస్తున్నాను వీరికి? ఆ సోదరులు మామూలుగా అడగవచ్చు, అది నా హృదయంలో గుచ్చుకుని నేనేమి నేర్పిస్తున్నాను వీరికి, ఏమి నేర్చుకున్నారు? రేపు ఒక దినమున ప్రభు దగ్గర నిలబడినప్పుడు నా పని కాల్చివేయబడితే ఫలితం ఏంటి? చూస్తున్న దేవుని దృష్టిలో యథార్థంగా నేను ప్రార్థన చేయగలుగుతున్నాను, ప్రార్థన చేయించగలుగుతున్నాను, ప్రార్థన చేయగలుగుతున్నాను, ఏమి నేర్పిస్తున్నాను, నేనేమి నేర్చుకుంటున్నాను? నేను అడిగేది దేవుని దగ్గర, ప్రభు బోధించవచ్చును, కానీ ఆ బోధనలు లేకపోతే ఫలితం ఏంటి? గుడ్డివాడునై నేను ఎవరికి కళ్ళు తెరవగలను? మొదట నన్ను జీవింపచేయము. ప్రియులారా, ఎప్పుడైతే ఆ హృదయం అంతా కడిపి ఏడుస్తుందో దేవుడు ఆమెలోనికి ఆ జీవాన్ని పంపించాడు. క్రీస్తు రక్తము లేక క్రీస్తు ఆత్మ ఆ మనుషులకి రాగానే ఆమె పాపమును అసహించుకునే మనసు వచ్చింది. పాపమును అసహించుకున్న మనసు ఎప్పుడైతే వచ్చిందో ఆ కొండ విడిచను అంటే ఇంకా అటు చూడలేదు. తన మార్గంలో ఎప్పుడైతే పాపాన్ని ఆ కొండని విడిచిందో, పాపాన్ని అసహించుకుందో, దేవుని జీవం ఆమెలోకి వచ్చింది. ఆ జీవం ఆమెలోకి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఉండలేకపోయింది. అక్కడేమని ప్రార్థన చేసుకుంటూ కూర్చోాల, లేకపోతే తన కొరకు తను జీవించాల. క్రీస్తు స్వరూపం నీలోకి రావాలి. ఏమిటి ఆ స్వరూపము? కంపు కొట్టే నేను నన్ను ప్రేమించి పరిమళ వాసనగా చేయడం కొరకు మహోన్నతుడైన దేవుడు మహా సంతోషకరమైన సమయంలో తండ్రితో కూర్చుంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నన్ను వెతుకుచూ వచ్చి యెరూషలేము వీధుల్లో కొర్రలు చేత కొట్టబడి శరీరమంతా ముక్కలు చేసి రక్తాన్ని చిందించిన ఈ ప్రేమని కత్తుమవుతుందా? ప్రియ సోదరుడా, నీ మార్గం ఎలా ఉన్నది? ఎలాంటి మార్గంలో వెళ్తున్నావు? నేను ఎప్పుడో చేశానంటే ఇప్పుడు ప్రార్థనకు వచ్చాను కొట్టవేయడం లేదు. ప్రియ సోదరుడా,
గ్రంథంలో లిఖింపబడిన అది గుర్తుపెట్టుకో. వాటి విషయంలో నువ్వు దేవుని దగ్గర రుజువు కన్నీరు కాచి వాటి మీద జయం వచ్చే వరకు ఆలస్యం నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన పాపం అవుతుంది, కానీ నీ ప్రార్థన దేవుని ఎదుకెళ్ళదు. ఉన్నదాన్ని తీసివేయాలి. ఏం చేయాలా? ఆ బుక్క తైలం అతను ఏగబడింది, ఏగని తీసేసినంత మాత్రం తైలం బాగు కాదు. తైలం మొత్తం పారబోయాల్సిందే. అది ఎంత నష్టమైనా సరే పారబోయాల్సిందే. పారబోసి దాన్ని శుభ్రపరచాల్సిందే. అందుకు నిన్ను త్యాగం చేసుకోవాలి. నీ కొరకు త్యాగమైన క్రీస్తును వెంబడించాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకుని నీ సెలువునెత్తుకుని ఆయన వెంబడించాలి. నీ సెలువునెత్తుకోకుండా ఆయన వెంబడిస్తే నువ్వు పనికిరావు. ఇరుకు మార్గం సహోదరుడు, ఇది ఏదో అనుకుంటున్నావు నీ తీస్తారు. ఇరుకు మార్గంలో వెళ్ళాలంటే ఓర్చుకోవాలి. బయలుదేరింది ఆ తల్లి, దేవుని జీవం ఇచ్చినాడు, పాపాన్ని సహించుకుంది, వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళి తెలుస్తున్నా? ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏం చేసిందో అక్కడికి వెళ్ళింది. సోదరుడు, ఒకసారి నీకు వాక్యం అర్థమైతే ఎవరిని నువ్వు దుఃఖపరిచినావు, ఎవరిని నువ్వు హింసించినావు, ఎవరిని నువ్వు అన్నం కత్తిపడి మాట్లాడు, ఎవరిని నువ్వు జగడాడినావు, ఎవరిని నువ్వు హింసిస్తున్నావు, ఎవరికి నువ్వు ద్రోహం చేస్తున్నావు, అవన్నీ నువ్వు అర్థం చేసుకుంటే వాటన్నిటిని ఒక్కొక్కదాన్ని నువ్వు సర్చ్ చేసుకోకుండా నువ్వు ప్రార్థన చేసినంత మాత్రం నీ ప్రార్థన పనికిరాదు. నువ్వు దేవుని చేతులు పెట్టుకోవాలి. వెళ్తుంది, వెళ్ళి అమ్మా నా జీవితం ఇది, మీ ఇంట్లో సమాధానం తెచ్చినాను, మిమ్మల్ని దుఃఖపరిచినాను, మీ కుటుంబంలో మీకున్న ఆస్తి అంతా పాడు చేసినాను, మీ భర్త గారిని చెరిపేసినాను, ఒప్పుకుందా లేదా? ఏమంటారు? తన్నరా ప్రేసలరా తన్నరా? నాకు తెలుసు. ఒక యవ్వనస్తురాలు తన జీవితాన్ని పాడు చేసుకున్న తర్వాత ఒక స్థలంలో మీటింగులు జరుగుతుంటే మీటింగులో అక్కడ సేవకుడు, నువ్వు పాపాన్ని ఒప్పుకోకపోతే పరలోకం పోవు, నువ్వు పాపాన్ని ఒప్పుకోవడం కాదు, క్షమాపణ కోరాలి, పోయి క్షమాపణ గురించి సమాధాన పడిస్తేనే నువ్వు మహిమలో ఉంటావని చెప్పాను. ఆ మాట తీసుకుంది, కానీ ఆ భావం లోతు అర్థం చేసుకోకుండా ఉద్రేకంగా వెళ్ళి వస్తా నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడుతుంది. నేను ఎవరితోనో ఆ సమయంలో మాట్లాడుతున్నాను. వచ్చిన కాళ్ళ మీద పడుతుంది. వెనక్కి వెళ్ళి ఏంటన్నాను, మీరు అప్పగించిన దాన్ని నేను నమ్మకం చేయలేకపోయి. నాకు తెలుసు ఆ బిడ్డ పేద కుటుంబంలో ఉంది, బతుకు తెరువు కోసం ఏదో నేను కొంచెం పని చూపిస్తే అక్కడ నమ్మకంగా లేకుండా పాడైపోయినాయి. వచ్చి అలా కాదు, బోధినొచ్చావా, అది కాదు కావాల్సింది, మొదటి నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ పాప నువ్వు ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కోరు. దేవుడు నేను క్షమించానని చెప్పిన తర్వాత నేను ఎవరైనా క్షమాపణ కోరమంటే వెళ్ళంటే వెళ్ళకుండా వెళ్ళిపోయి లోపలేమయ్యామన్నాయి. ప్రేసలా వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఎవరిని బాగు చేసిందో ఆ భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అక్క అంటుంది. ఆ తల్లి మొదలుపెట్టిన అక్క అంటే ఎవరు నీకు అక్కని కొట్టబోతే ఎదురు మళ్ళీ ఆ పక్కన ఆమె భర్తను పట్టుకుని వెళ్దాం రండి అంది. అలా ఉంటాయి మీ క్షమాపణలు. త్రవ్వుకోకుండా పరిశీలన లేకుండా ఆ జగడాలని అన్నీ అక్కడే పెట్టి, భర్తను మోసం చేసిన అక్కడే పెట్టి, భార్యను మోసం చేసింది అక్కడే పెట్టి, నేను నీతిమంతుడిని ప్రార్థన పాపం అవుతుంది నీకు తెలుసునా? అడుగుడేస్తాను, అడుగుతున్నావు, ఏం పెట్టి అడుగుతున్నావు? లోపల ద్వేషం ఉందే, లోపల అసూయ ఉన్నదే, లోపల కత్తిపోటి మాటలు మాట్లాడినావే, ఇవన్నీ ఎక్కడ పెట్టినావు? జీవితం అంతా అక్కడ రాయబడు తెలుసునా? వచ్చి ప్రార్థన చేసి నేను ప్రార్థన చేస్తున్నాను, పరలోకం పోతాను, అడగండి ఇస్తానన్నాడు. ఏమడుగుతున్నావు? లోపల పాపం పెట్టుకుని. ప్రభు అలా చెప్పలేదే. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వాక్యం అనుకుంటాను, రండి మన వివాదము తీర్చుకుందాము. పిలుస్తున్నాడు ఆయన, రా నా దగ్గరికి రా. వచ్చే ఊరికి ప్రార్థన చేయము కదా, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తములు ఎర్రనవేను, అవి ఏం వలె తెల్లని వగును, అవి గొర్రె పశువులే తెల్లని వగును. మీరు సమ్మతించిన మాటలు విన్నట్లయితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదరు. సహోదరుడా, భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించాలంటే నువ్వు మొదట నీ జీవితం దేవుని దగ్గర పెట్టాలి. స్వభావం మారదు చాలామందికి.